హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద సందాయిని. చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ చేయబోతున్నాను, రీస్టార్ట్ అన్నట్టే. సో ఈ రీస్టార్ట్ వీడియో వినాయక చవితితో మొదలు పెడదామని చెప్పేసి, రేపు వినాయక చవితి. సో నేను వినాయక చవితిని ఢిల్లీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో ఈ వ్లాగ్లో చూద్దాం, సరేనా? ఫస్ట్ అయితే ముందు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకుందాం అండ్ దెన్ పత్రి తెచ్చుకుందాం. టెంపుల్కి అయితే వచ్చేసాము. దారిలో రెయిన్ దగ్గరే, కాకపోతే ఢిల్లీలో వెదర్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది కదా. తడిచామా మనం? తడిచాం. సరే టెంపుల్ చూద్దాం పట్టు. అదిగోండి అది టెంపుల్, వినాయక టెంపుల్. షాప్స్ తీసేసుకున్నామా? వినాయకుడిని తీసుకున్నామా? తీసుకోలేదా? ఇక్కడ బ్యాగ్లో పెట్టాంగా, బండిలో పెట్టాం కదా. చిన్న అంగుండి అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాము. గరికి 20 రూపీస్, చిన్న వినాయకుడు, బుజ్జి వినాయకుడు 200 రూపీస్. ఓన్లీ ఇక్కడే దొరుకుతుంది, టెంపుల్ దగ్గరే దొరుకుతుంది. బయట షాప్స్లో ఎక్కడ మనలాగా ఆంధ్ర తెలంగాణ లాగా ఎక్కడ దొరకట్లేదు, ఓన్లీ టెంపుల్ దగ్గరే దొరుకుతుంది. అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. సరే వెళ్ళిపోదామా హన్వి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అన్నం తీసుకొని అవన్నీకి వెళ్దాం, సరేనా? మొత్తానికి ఇంటికి వచ్చేసాము. రెయిన్ వస్తుంది చూడండి, తడిచిపోయి ఇంటికి వచ్చాము. వినాయకుడు అండ్ పత్రి తీసుకొని వచ్చాము. మిగిలిన పత్రి అండ్ అవన్నీ చూపిస్తాను కదా, మళ్ళీ వెళ్ళాలి రెయిన్ తగ్గిన తర్వాత. ఎక్కడికి వెళ్తున్నాం? రెయిన్ ఇప్పుడే తగ్గింది, సో పడేయకూడదు, అలా దేవుడికి పెట్టాయి కదా. సో ఫస్ట్ మా పార్క్లోనే ఇక్కడ మారేడు చెట్టు ఉంది చూడండి, కనిపిస్తుందా? ఫస్ట్ మారేడు లీవ్ కోసుకొని నెక్స్ట్ పక్కన పార్క్లోకి వెళ్ళేసి అక్కడ ఇంకేమైనా లీవ్స్ ఉంటే అవి తీసుకెళ్తాం. ఇది మా ఇంటి ముందున్న చెట్టు అన్నమాట, మా దగ్గరలో ఉన్న చెట్టు. తీస్తున్నావా? వీడియో దేవుడికి పెట్టాలి, కొయ్యి. మంచిగా కొయ్యి, అలా కాదు, మంచిగా కొయ్యి. సరే నువ్వు పట్టుకొని ఇంకో వస్తాను. అన్నావా? నువ్వు సరే కోయట్లేదు మరి. ఇదిగో చాలే, చెట్టు ఏడ్చిద్ది. చాలు, లెట్స్ గో. లెట్స్ గో. ఇది మా పక్కన పార్క్ అనమాట. ఇక్కడ జామ ఆకులు కొయ్యొచ్చు, ఇంకేం ఆకులు దొరుకుతాయి అన్నవి ఇక్కడ. అక్కడ అరటి చెట్టు ఉంది, దా దా దా. we got banana leaves. అన్ని ఇచ్చాడు కదా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను హాట్ యోగా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఫెస్టివల్ రోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకుండా ప్రోగ్రామ్ ఏంటన్నా ఎప్పుడో బుక్ చేసుకున్నాను, ఈరోజు వచ్చింది. యాక్చువల్గా పూజ అంతా కంప్లీట్ మార్నింగే లేచి కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. 6కి లేచి వెళ్ళాను అనమాట. బట్ కానీ నేనంతా అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత ఇంకా నేను చెయ్యకూడదు అనమాట, గాడ్ పీరియడ్స్. సో ఇంట్లో వాళ్ళు చేస్తారు పూజ, పిక్స్ కూడా పంపించారనమాట. ఆ వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు 9:30 అవుతుంది టైము. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర రీచ్ అయిపోయాను. 2 minutes వాక్. హాఫ్ డ్రెస్
అయిపోయిందా పూజ? నైస్. డోర్ క్లోజ్ చేయి. అన్నీ రెడీ చేశారు. నువ్వు చేసావా? ఎవరు ఇవన్నీ చేసింది? ఎవరు? డాడీ చేశాడా? అన్న చేశాడా? ఓ మోక్షిత్, నైస్. హాయ్ మోక్షిత్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అమ్మలేదు కదా ఇంట్లో, నువ్వు నాన్న చెల్లి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాన్న ఏమో డెకరేట్ చేశాడు, నేను నెక్స్ట్ నాన్న కథలు కూడా చెప్పాడు. ఓకే, ఇప్పుడు వీడియో చూసాం కదా, వినాయకుడు గురించి సద్గురు ఏం మాట్లాడారో చెప్పు. నువ్వు సద్గురు ఏం మాట్లాడారు వినాయకుడి గురించి? సద్గురు వినాయకుడి గురించి ఏం చెప్పారంటే, ఇవాళ గుర్తెచ్చుకోవాల్సింది వినాయకుడు పొట్ట కాదు, పెద్ద పొట్ట కాదు, కానీ మరి ఇవాళ గుర్తెచ్చుకోవాల్సింది వినాయకుడు ఉన్న పెద్ద బ్రెయిన్ పవర్. ఎస్, అంత బ్రెయిన్ పవర్ ఉంది కాబట్టి అన్ని విఘ్నాలని తీసేస్తాడు. అవును. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.